బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరానికి గాను రేపటి రోజున అంటే 9వ తారీఖు మార్చిన అంకురార్పణ జరగబోతోంది. 10వ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది. ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు 15 రోజుల పాటు మన నియోజకవర్గంలో కదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయితీ అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగానే భావిస్తారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు తరలి వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తెలియజేస్తుంది. తదుపరి మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం టెంపుల్లో. అందరూ అధికారులతో అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున నా వంతుగా నేను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందిస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవం రోజున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. 10వ తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. కాబట్టి మా వంతుగా అధికారులతో పదే చర్చిస్తున్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని అదే రకంగా కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా 80 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఇప్పుడు 10 కోట్లకు పెంచినాం. ఇప్పుడు 14 కోట్లకు పెరిగిందని చెప్తున్నారు. అంటే దాదాపు గడిచిన 15 సంవత్సరాల క్రమంలో 14 కోట్లకు చేరినాం. కాకపోతే నా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత, ఇంత మంచి ఆలయ ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయాన్ని క్షేత్రాన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పించడంలో క్యాపిటలైజ్ చేసుకోవడంలో కొద్ది వరకు స్థానిక నాయకత్వము స్థానిక రాజకీయ నాయకులు విఫలమైనారని చెప్పేసి బలంగా భావిస్తారు. ఇందాక నిన్నటి రోజున సిపిఐ నరసింహులు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కోనేరు పనులను పూర్తి చేయాలని చెప్పేసి మీ ద్వారా ఆయనకు